బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ అంశంపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. శ్రీవారి లడ్డు అంశాన్ని సభలో చర్చకు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారు. ముందు శాసనసభలో చర్చించిన తర్వాత మండలిలోనూ చర్చించే అవకాశం ఉంది. ఈ వారంలో ఒకరోజు కల్తీ అంశంపైన చర్చించనున్నారు. తిరుమల లడ్డు అంశంపైన ఇప్పటివరకు కేవలం మండలికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు శాసనసభలో కల్తీ లడ్డు అంశాన్ని డీటెయిల్డ్గా చర్చించనుంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ అంశంపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. శ్రీవారి లడ్డు అంశాన్ని సభలో చర్చకు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారు. ముందు శాసనసభలో చర్చించిన తర్వాత మండలిలోనూ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం కల్తీ అంశంపైన సభలో చర్చకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్. చక్రి, ఇక ఏపీ శాసనసభ ప్రారంభమైన 10 రోజుల అనంతరం కూడా ఈ టీటీడీ గత ప్రభుత్వంలో టీటీడీ లడ్డు ప్రసాద లడ్డూలో కల్తీ నెయ్యి వాడినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్డీడీబీ రిపోర్టు కావచ్చు, అదేవిధంగా సిట్ ఇచ్చినటువంటి నివేదికనైతే కనుక ఇక శాసనసభలో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై కూడా ఏకసభ్య కమిషన్ అనేది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అయితే కనుక ఏకసభ్య కమిషన్ అనేది ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే తొలుత శాసనసభలో చర్చించిన అనంతరం కూడా ఇటు శాసన మండలిలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే శాసనసభలో ఒక పక్క క్లారిటీగా అయితే కనుక ప్రభుత్వం అయితే దీనికి డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యులైతే కనుక గందరగోళం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే తొలిత ఈ వ్యవహారంపై అయితే కనుక శాసనసభలో చర్చించే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ వారంలో ఏదో ఒక రోజు బడ్జెట్ చర్చ పూర్తయిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అయితే కనుక బయట పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్డ్ ఆధారాలు ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదికనైతే కనుక కూటమి ప్రభుత్వం మీడియా ముఖంగా వచ్చి ఆ సంబంధిత నివేదికపై కూడా చర్చించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా శాసనసభలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దీనిపై కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పటికే ఈ వ్యవహారం అనేది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా బోలే బాబాకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో నెయ్యి ఎంత ధరకు కొనుగోలు చేశారు, వీటన్నిటిపై కూడా డీటెయిల్డ్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇటు శాసనసభ ప్రారంభమైన 11వ తేదీ నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క అంశాన్ని అయితే ఇప్పుడు శాసనసభ వేదికగా వినియోగించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ బడ్జెట్ పూర్తయిన అనంతరం కూడా ఈ శాసనసభలో చర్చకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మండలిలో ఒక పక్క వైసీపీ మండలి సభ్యులైతే కనుక ఈ యొక్క అంశంపై వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ కూడా సరైన చర్చ జరగదు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆలోచన అనంతరం కూడా ఇటు శాసనసభలో పూర్తయిన అనంతరం కూడా మండలిలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. చక్రి, సంతోష్, అసెంబ్లీలో ఈ చర్చ పరిష్కారం దిశగా సాగుతుందా లేక కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యే అవకాశం ఉందా? సంతోష్, ఇప్పటికే వైసీపీ మండలి సభ్యులైతే కనుక ఈ యొక్క టీటీడీ ఏదైతే లడ్డు వ్యవహారంలో చూసుకున్నట్లయితే కనుక ఇందాపూరు, అదేవిధంగా హెరిటేజ్ సంస్థను తెరపైకి తీసుకురావడం, బోలే బాబా తోటి సత్సంబంధాలు టీడీపీకి ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మండలిలో పూర్తి స్థాయిలో చర్చ జరగదు కాబట్టి ఇక శాసనసభలో చర్చకు వచ్చి శాసనసభలో అయితే కనుక ఒక డీటెయిల్డ్ గా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఇస్తే మాత్రం పూర్తి క్లారిటీగా అందరికీ తెలుస్తుంది. అనంతరం కూడా మండలిలో పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు వెంకటేశ్వర స్వామి సైతం కూడా ఇటు చట్టసభల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా
ఎదురవుతున్నాయి అంటూ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కొంతమంది అయితే కనుక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. దేవుణ్ణి ఎప్పుడు చట్టసభల్లోకి అదేవిధంగా రాజకీయ దురుద్దేశంతో ఎవరు వినియోగించుకోలేదు. ఇప్పుడు తాజాగా మాత్రం ఈ యొక్క అంశాన్ని చట్టసభల్లోకి తీసుకొస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు అంతర్గతంగా అయితే కనుక చర్చ మొదలైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి చర్చ దారి తీస్తుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.